ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదరాహ్వానం. ఈ వీడియో చూడబోయే ముందు మీరు ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. సృష్టిలోని ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. పంచభూతాత్మక స్వరూపుడైన శివుడు పంచభూత లింగ రూపములో 5 క్షేత్రాలలో వెలశాడు. 5 క్షేత్రాలలో 4 తమిళనాడులో ఉంటే ఒకే ఒక్క క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. తమిళనాడులోని వరుస క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం పృథ్వీతత్వానికి చిహ్నం, అంటే భూమికి చిహ్నం. ఇక్కడ 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి చెట్టు ఉంది. ఈ చెట్టు ఫలాలు తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలా చాలామందికి సంతానం కలిగిందంట. తమిళనాడులోని మరో క్షేత్రం జంబుకేశ్వరం. అక్కడ జంబుకేశ్వర లింగం జలలింగం. ఆ ప్రదేశంలో జంబూ వృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. జంబుకేశ్వరంలోని శివలింగాన్ని జలానికి గుర్తుగా పూజిస్తారు. పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక తేజోలింగం. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కొండపై తిరువణ్ణామలై అనే శివక్షేత్రం ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రసిద్ధి చెందినది. ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కైలాసములోని శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందంటారు. శివుడు వాయులింగ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మానవులకున్న అనేక దోషాలను తొలగించుకోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం చిదంబర క్షేత్రం. ఇక్కడ శివుడు ఆకాశలింగ రూపంలో ఉంటాడు. చిదంబరేశ్వరుడు నటరాజ రూపంలో ఉంటాడు. చిదంబరం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నటరాజ రూపమే కదా. నాట్యం నేర్పే ప్రతి చోట నటరాజ విగ్రహం ఉంటుంది. అక్కడి శివుడు నటరాజు అయితే అమ్మ శివకామ సుందరి. అక్కడ శివపార్వతులు పోటీ కోసమే అయినా పోటాపోటీగా ఆనంద తాండవం చేశారు. వారి నాట్య భంగిమలు దేవాలయ ద్వారం వద్ద మనం చూడగలుగుతాం. మనం తరచూ ఒక మాట వింటూ ఉంటాం, అదో పెద్ద చిదంబర రహస్యం. ఎవ్వరికీ ఎప్పటికీ తెలియని ఒక గొప్ప రహస్యం గురించి మాట్లాడుకోవాలంటే అలా అనుకుంటూ ఉంటాం మనం. అలా చాలామంది అనడం మనం ఇప్పటికీ వింటూనే ఉంటాం కదా. ఇంతకీ ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటి? మనం అన్ని శైవక్షేత్రాలలో శివదర్శనం చేసుకున్నట్లు ఇక్కడ శివదర్శనం చేసుకోలేం. అసలు చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతునికి ఒకే రూపం ఉండదు. మనం ఎలా కోరుకుంటే అలా, మనం ఎలా భావిస్తే అలా భగవంతుడు మనకు కనిపిస్తాడు. చిదంబరం అంటే అర్థం అదే. ఇక్కడ ఉన్నది ఆకాశలింగం. ఆకాశం అంటే శూన్యం కదా. అదేవిధంగా చిదంబరంలోని గర్భాలయంలో మూల విరాట్ మనకు కనిపించడు, కానీ అక్కడ ఉంటాడు. నిరాకారుడిగా ఉన్న శివునికి ఇక్కడ అన్ని పూజలు శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. చిదంబరేశ్వరుని దర్శనం జరిగినట్లే భక్తులు అనుభూతిని పొందుతారు. అక్కడ వెనుక ఏమీ ఉండదని తెలిసినా శివుడు అక్కడే ఉండి భక్తులను కరుణిస్తాడు. అర్చకులు ఒక తెర వేసి ఉంచుతారు. గర్భగుడిలో నటరాజస్వామిని కుడివైపు ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై ఒక యంత్రం ఉన్నట్లు చిత్రరూపంలో ప్రతిబింబిస్తుంది. దానినే మనం చూస్తాం. అక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమంలో భాగంగా ప్రధాన పూజారి శివోహం భవ అంటూ తెరను తొలగిస్తాడు. అప్పుడు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. తరువాత యథావిధిగా పూజాధికాలు నిర్వర్తిస్తాడు. ఆ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అంటే దైవమైన శివుడు, అహం అంటే మనం. ఇది మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి నిరాకారుడైన శివుడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం. ఇదే దానికి అర్థం, పరమార్థం. అదే చిదంబర రహస్యం. మేము చిదంబర క్షేత్రానికి వెళ్ళి శివుని ఆ ప్రక్కనే ఉన్న ప్రదేశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువు రూపాన్ని దర్శించుకున్నప్పుడు అటువంటి దివ్యమైనటువంటి అనుభూతినే పొందాం. చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. చిదంబర క్షేత్రంలోని ప్రత్యేకత ఏమిటంటే శివపార్వతులు పోటీ కోసమే పోటీపడి నాట్యం చేసినా అది ఆనంద తాండవం. శివుని నటరాజ రూపం, అమ్మ దివ్య నాట్య రూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. శివకేశవులు కొలువైన దివ్యక్షేత్రం చిదంబరం.
మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.